హాయ్ హలో నీ చెయ్యి విడివెనలేసకి పార్ట్ 1. రచయిత సూర్యప్రభ గారు. ఉదయాన్నే అలారం మోతకి కళ్ళు తెరిచింది సౌమ్య. గడియారం 5 గంటలకి చూపిస్తుంది. రాత్రంతా ఆలోచనలతో నిద్రకి దూరమైన ఆమెకు కాసేపు పడుకోవాలి అని ఉన్నా తను లేవకపోతే పనులు సాగవని తప్పక లేచింది. పక్కన ఉన్న భర్త అనిల్ని చూడగానే ఆమె మొహంలో చిన్నపాటి బాధ తొంగి చూసింది. మళ్ళీ తనకి తానే సర్ది చెప్పుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇంటి పనులు మొదలుపెట్టింది. ఇల్లు శుభ్రం చేసి కిచెన్లో రాత్రి వదిలేసిన గిన్నెలు కడిగి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టి స్నానం చేసి వచ్చేసరికి పూజ గదిలో నుండి గంట శబ్దం వినిపించింది. అత్తగారు లేచి పూజ పూర్తి చేశారని అర్థమయ్యింది. కిచెన్లోకి వెళ్ళి గబగబా కాఫీ పెట్టి తీసుకువెళ్ళింది. సౌమ్య వెళ్ళేసరికి రాజేశ్వరి గారు తులసి కోట దగ్గర ధూపం వెలిగించి ఇంట్లోకి వస్తున్నారు. గుమ్మంలో కాఫీ కప్పుతో ఎదురైన కోడల్ని చూసి కోపంగా, ఎన్నిసార్లు చెప్పానా నీకు ఇలా పొద్దున్నే నాకు నీ మొహం చూపించొద్దు అని అడిగింది. ఆ మాటలకి సౌమ్య ఏమాత్రం బాధ బయటపడనివ్వకుండా, క్షమించండి అత్తయ్య, మీరు వచ్చేలోపే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోవాలి అనుకున్నాను, కానీ ఆలస్యం అయ్యింది అని అంది చిన్నగా. ఎందుకవ్వదు, వాడు నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, అందుకే నీకు నేనంటే లెక్కలేదు అని అంది రాజేశ్వరి. అలా లేదత్తయ్య, నేను అలా అనుకోవడం లేదు. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. వెళ్ళి ఆయనకి కాఫీ ఇచ్చి వస్తాను అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి కదిలింది. వెళ్ళు, ఇంకెన్ని రోజులు చేస్తావు ఈ సేవలన్నీ? వాడు నేను చెప్పినట్టు చేస్తానని నాకు మాట ఇచ్చాడు. ఇంకా కొన్ని రోజులే ఇదంతా అని అంది రాజేశ్వరి వెటకారంగా. అత్తగారి మాటలకి మనసులో ముళ్ళుతో గుచ్చినంత బాధ కలుగుతుంటే కన్నీళ్లను బయటకు రానివ్వకుండా ఆపేసి భర్తకు కాఫీ తీసుకువెళ్తుంది సౌమ్య. ఆమె కాఫీ తీసుకువెళ్ళేసరికి అనిల్ లేచి ఫ్రెష్ అయి వాష్రూమ్ నుంచి వస్తున్నాడు. సౌమ్య మొహంలో ఎలాంటి భావం లేకుండా కాఫీ తీసుకోండి అని తన చేతికి అందించింది. అనిల్ ఆశ్చర్యపోతూ ఏంటి కొత్త అలవాట్ అని అడిగాడు. అతను ఏమంటున్నది సౌమ్యకి అర్థం కాలేదు. కొత్తగా ఏముంది, మీకు రోజు కాఫీ ఇచ్చేది నేనేగా అని అడిగింది. ఆ ప్రశ్నకు అనిల్ నవ్వుతూ, నీకు మతిమరుపు ఏమైనా వచ్చిందా ఏంటి? రోజు మన ఇద్దరం కలిసే కదా కాఫీ తాగేది, ఈరోజు నాకు మాత్రమే ఇచ్చావు ఏంటి అని అడుగుతున్నాను అని అన్నాడు. సౌమ్య, ఏం లేదండి, ఏదో ఆలోచిస్తూ మర్చిపోయా, మీరు కాఫీ తాగండి, నాకు చాలా పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది. అనిల్ ఆమె చేతిని పట్టుకుని ఆపి, ఏం పర్లేదు, దీన్ని ఇద్దరం షేర్ చేసుకుందాం అని సగం కాఫీ సాసర్లో పోసి సౌమ్యకి ఇచ్చాడు. సౌమ్యకి అంతా అయోమయంగా ఉంది. ఇందాక అత్తగారి మాటలకి ఇప్పుడు భర్త ప్రవర్తనకి అస్సలు పొంతన లేకపోవటంతో ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. త్వరగా కాఫీ తాగి అనిల్ని రెడీ అవ్వమని చెప్పి కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో పడింది. పని చేస్తున్న ఆలోచనలు మాత్రం ఆమెను వదలడం లేదు. అనిల్ రెడీ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ సర్ది అత్తగారిని కూడా టిఫిన్కి రమ్మని పిలిచి ఇద్దరికీ వడ్డించింది. అనిల్ టిఫిన్ చేస్తూ, సౌమ్య త్వరగా రెడీ అయ్యిరా, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను మీ ఇంటి దగ్గర దించుతాను అని అన్నాడు అనిల్. అనిల్ అలా చెప్పినా కూడా అత్తగారు ఏమీ అనకపోవడం చూసి సౌమ్యకి ఎందుకు భయం వేసింది. మామూలుగా ఎప్పుడైనా తన వాళ్ళకెవరైనా ఒంటిలో బాగోనప్పుడు చూడటానికి వెళ్తేనే నానా మాటలు అంటోంది ఆవిడ. అలాంటిది ఇంత మౌనంగా ఉండటం అనేది ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి ఎందుకండి, నేను కూడా వెళ్తానని మిమ్మల్ని ఏం అడగలేదుగా అని అడిగింది సౌమ్య. నువ్వు అడగలేదు, కానీ ఈ మధ్య నువ్వు చాలా ముభావంగా ఉంటున్నావు, అందుకే కొద్ది రోజులు అక్కడే ఉంటే నీకు కాస్తైనా మనశ్శాంతిగా ఉంటుంది అని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు. కానీ ఉన్న ఫలంగా వెళ్తే మన ఏమైనా గొడవలు పడ్డామని అనుకుంటారేమో అని అంది అనుమానంగా. అనిల్ ఆమెను చూసి, నీకు ఆ భయం అవసరం లేదు,
నేను రాత్రి మావయ్యతో మాట్లాడాను. నేను కూడా వస్తూ ఉంటాను కాబట్టి అలా ఏం అనుకోరు అని సమాధానమిచ్చాడు. మరి అత్తయ్య గారు అని అంది సౌమ్య నసుగుతూ. ఆవిడ అభిప్రాయం ఏమిటో అర్థమవ్వక, అమ్మతో నేను మాట్లాడుతా, కానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, టైం అంతా ఇక్కడే గడిచిపోతుంది అని అన్నాడు. ఆ మాటలకి సౌమ్య, నాన్నతో మాట్లాడాను అంటున్నారు కదా, ఇంటికి వెళ్తే నాన్నే చెప్తారు విషయం ఏంటి అనేది. అమ్మని చూసి కూడా చాలా రోజులయ్యింది, ఒకసారి వెళ్ళి రావడమే మంచిది అనుకుంటూ లోపలికి వెళ్ళింది. సౌమ్య లోపలికి వెళ్ళగానే అంతవరకు ఊరుకున్న రాజేశ్వరి, ఏంట్రా నువ్వు చేస్తున్నది? నువ్వు నాకిచ్చిన మాట గుర్తుందా నీకు అసలు? తెల్లారి లేస్తే దాని ఉనికినే నేను భరించలేకపోతున్నాను. అసలు ఎందుకురా దాని మీద నీకు అంత ప్రేమ? నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనపడలేదు. నువ్వు దానితో మునుపటిలాగానే ప్రేమగా ఉంటున్నావు. నాకు అబద్ధాలు చెప్పి నన్ను పిచ్చిదాన్ని చెయ్యటం లేదు కదా అని అడిగింది కోపంగా. అనిల్ ఆవిడ మాటలకి కొంతసేపు మౌనంగా ఉండి, ఆమె కొంచెం కుదుటపడ్డాక మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు అన్నది నిజమే. నాకు సౌమ్య అంటే చాలా ఇష్టం. తన కోసమే కదా నిన్ను అంతగా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను. తన మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అయినా నువ్వు ఎలా అనుకున్నావు? నాకు నువ్వంటే కూడా చాలా ఇష్టమమ్మా. అందుకే కదా నాకు ఇష్టం లేకపోయినా తనని వదులుకోవడం కోసం సిద్ధపడ్డాను. ఇప్పుడు కూడా తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తా అన్నది కూడా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే. నేను నీ కోసం ఇంత చేస్తుంటే నువ్వు నన్నే అనుమానిస్తున్నావు అని అన్నాడు అనిల్. అనిల్ మాటలకి శాంతించిన రాజేశ్వరి, నీ మీద నాకు అనుమానం ఎందుకు ఉంటుంది నాన్న? నువ్వు ఏం చేసినా నేను అడగను అంది. అయినా అన్నీ నువ్వు అనుకోగానే జరిగిపోవాలి అనుకుంటే ఎలా అమ్మా? ఏది ఎలా చెయ్యాలో అలానే చెయ్యాలి. సౌమ్యాన్ని వదిలేయడం అంత సులువు కాదమ్మా అని అన్నాడు. అప్పటి వరకు వీళ్ళ మాటలు విన్న సౌమ్యకి మాత్రం తన భర్త మాటలు వినగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యింది. తను వింటున్నది నిజమో అబద్ధమో అర్థం కాలేదు. మనసంతా బరువుగా అనిపించింది. ఇదంతా కలలా మారిపోతే బాగుండు అనుకుంది. ఆ మాటలు అంటున్నది తన భర్తేనా? ఆయన ఇలా కూడా ఆలోచించగలిగారా? నిజంగానే తనని వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా? ఇలాంటి నిర్ణయం ఇంత తేలిగ్గా ఎలా తీసుకున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమెలో మొదలయ్యాయి. ఆమె ఆలోచనల్లో ఉండగానే సౌమ్య అని భర్త పిలుపు వినిపించింది. అప్పటికే ఆమె ప్రమేయం లేకుండా కన్నీళ్లు కారిపోతున్నాయి. అనిల్ పిలుపు వినిపించగానే కళ్ళు తుడుచుకుని నవ్వుతూ బయటికి వచ్చింది. అతను తనంతట తాను బయటపడే వరకు ఆమె తొందరపడకూడదు అనుకుంది. సౌమ్య బయటికి రాగానే, నా టిఫిన్ అయిపోయింది, నువ్వు కూడా ఫాస్ట్గా తినేస్తే మనం స్టార్ట్ అవుతాం అన్నాడు. నాకు ఆకలిగా లేదండి, ఏమీ తినాలని అనిపించడం లేదు, ఇంటికి వెళ్ళాక తింటానులేండి అని పొడిపొడిగా సమాధానం చెప్పింది సౌమ్య. వాళ్ళు మాట్లాడుకునేది విన్న తర్వాత సౌమ్యకి నిజంగా ఆకలి చచ్చిపోయింది. ముందు ఇంటికి వెళ్ళాలి అని మాత్రం అనిపిస్తుంది. కానీ అనిల్ ఒప్పుకోలేదు. అలా ఏం కుదరదు, ఎంటీ స్టమక్తో ఎక్కువసేపు ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని అన్నాడు. అరే, నాకు ఆకలిగా లేదు అని చెప్తే వినరేంటి అని అంది సౌమ్య కాస్త విసుగ్గా. అనిల్ ప్రవర్తన వల్ల ఆమె ఇటు తేల్చుకోలేకపోతుంది. తనలో చిరాకు అంతవరకు పెరిగిపోతుంది. సౌమ్య అలా మాట్లాడేసరికి అనిల్ ఒక్క నిమిషం ఆగి, సరే ఇప్పుడే వస్తాను, ఇక్కడ వెయిట్ చేయి అని ఆమెకు చెప్పి కిచెన్లోకి వెళ్తాడు. అనిల్ లోపలికి వెళ్ళిన తరువాత సౌమ్య చుట్టూ చూసింది. చుట్టుపక్కల ఎక్కడ అత్తగారి జాడ కనిపించలేదు. ఇంతకుముందు వరకు
ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళారు? ఆవిడ ఎక్కడ ఉన్నారో లేదో కూడా చూసుకోకుండా భర్తతో అంత విసుగ్గా ఎలా మాట్లాడిందో ఆమెకే అర్థం కాలేదు. అత్తగారు అక్కడ లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గొడవ చేసేవారు అని అనుకుంది. ఆమె ఆలోచనల్లో ఉండగానే అనిల్ కిచెన్లో పని పూర్తి చేసి వచ్చి ఆమెను పిలిచాడు. అతని పిలుపుకి తేరుకున్న సౌమ్య అతని వైపు చూసింది. అనిల్ ఒక చేతిలో బ్రెడ్ ఆమ్లెట్ ఉన్న ప్లేట్, మరో చేత్తో ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ పట్టుకున్నాడు. వాటిని చూడగానే సౌమ్య ఆశ్చర్యపోయింది. అవి రెండూ తనకి ఇష్టమైనవి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మార్నింగ్ టైంలో తినాలి అనిపించకపోతే తల్లి ఇలానే చేసి పెట్టేది. అది గుర్తు చేసేసరికి ఆమెకు మరింత బాధగా అనిపించింది. అనిల్ ఆమెను చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు? నీకోసమే నేను ప్రిపేర్ చేశాను, నీకు ఇష్టమే కదా అని చెప్పి సౌమ్యాని కూర్చోబెట్టి తనే ఆమె నోటికి అందించాడు. అనిల్ చేతిని ముందుకు తెచ్చేసరికి సౌమ్య ఒక్కసారి చుట్టూ పరిశీలనగా చూసింది. ఆమె ఎందుకు చూస్తుందో అర్థమైన అనిల్, అమ్మ ఇక్కడ లేదులే, పక్కింటి ఆంటీ పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ముందు నువ్వు తిను అని చెప్పి తినిపించడం మొదలుపెట్టాడు. సౌమ్య ఇంకేమీ మాట్లాడలేదు. అనిల్ ఆమెకు తినిపిస్తూనే, ఎలా ఉంది, నీకు నచ్చిందా అని అడిగాడు. సౌమ్య సమాధానం ఇవ్వలేదు. అసలు ఆమె చెవులకు ఈ ప్రశ్నలు ఏవి చేరటం లేదు. అతను తినిపిస్తుంటే బలవంతంగా తింటుందే తప్ప దాని రుచిని ఆస్వాదించే స్థితిలో ఆమె లేదు. సౌమ్య ఏమీ మాట్లాడకపోవటంతో అనిల్ ఆమెను కదిలించి, ఏంటి సౌమ్య, ఏం మాట్లాడటం లేదు, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అబ్బే అదేం లేదండి, అయినా నాకేం ఆలోచనలు ఉంటాయండి అని అంది సౌమ్య. అవునా, అలా అయితే మరి నేను నచ్చిందా అని అడిగితే సమాధానం చెప్పలేదు ఏంటి అని అడిగాడు. అదా, చాలా రోజుల తర్వాత మీరు తినిపించేసరికి ఆనందంతో మాటలు రాలేదు అంతే అని చెప్పింది. సౌమ్య మాటలు విన్న తర్వాత, సారీ సౌమ్య, కొంచెం టెన్షన్ వల్ల ఈ మధ్య నిన్ను సరిగా పట్టించుకోలేదు, నాకు కొంచెం టైం ఇవ్వు, అన్నీ వదిలించుకుంటాను అన్నాడు అనిల్. చివరి మాట వినగానే ఒక్కసారి ఉలిక్కి పడింది సౌమ్య. అప్పటికే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వడంతో జ్యూస్ గ్లాస్ ఆమె చేతికి ఇచ్చాడు అనిల్. త్వరగా తాగు సౌమ్య, బయలుదేరాలి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి అతను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్తాడు. సౌమ్య కూడా ఫాస్ట్గా జ్యూస్ తాగి గ్లాస్ షింక్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది. అనిల్ తనని బైక్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి కేస్ తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. అతను వెళ్ళగానే రాజేశ్వరి ఇంట్లోకి వస్తూ కనిపించేసరికి అత్తగారికి ఒక మాట చెప్పడం మంచిది అనుకుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పింది. ఆ మాటకి బదులు రాజేశ్వరి, చాలా సంతోషం, ఇప్పటికైనా వెళ్తున్నావు, అది చాలు నాకు, ఇంకా ఎక్కడ నిల్చున్నావే, బయలుదేరు అని అంది. ఆవిడ మాటలు సౌమ్య మనసుకి చాలా కష్టంగా అనిపించాయి. కానీ ఆవిడ తీరు తనకి తెలుసు కాబట్టి ఏమీ అనలేక, ఆయన తీసుకువెళ్తా అన్నారు అత్తయ్య అని మాత్రం జవాబు ఇచ్చింది. తీసుకువెళ్ళక ఇంకేం చేస్తాడులే, ఇంతకాలం నెత్తి మీద పెట్టుకున్నాడుగా, ఎన్నిసార్లు చెప్పాను, నా మాట వింటే కదా అంది ఆవిడ నిష్ఠూరంగా. ఇంతలో అనిల్ రావడంతో ఆవిడ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అనిల్ బైక్ స్టార్ట్ చేసి రాజేశ్వరి వైపు తిరిగి, నేను బయలుదేరుతానమ్మా, సౌమ్యాని వాళ్ళ ఇంటి దగ్గర దించి నేను అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పాడు. మంచిది బాబు, ఈసారైనా మంచి నిర్ణయం తీసుకునే ముందు కాస్త పెద్దవాళ్ళు చెప్పేది వినడం నేర్చుకో అంది సౌమ్య వైపు కోపంగా చూస్తూ. అమ్మ, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలా మాట్లాడవద్దు అని అన్నాడు అసహనంగా. కొడుకు చిరాకు పడేసరికి ఆవిడ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళాక, సౌమ్య బండెక్కు, టైం అవుతుంది అన్నాడు. వద్దులేండి, నన్ను దింపి మీరు వెళ్ళడం అంటే లేట్ అవుతుందేమో,
పైగా అంతా తిరిగి వెళ్ళాలంటే మీకు కూడా శ్రమ అవుతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది సౌమ్య. ఏంటి, అమ్మ మాటలకి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇలాంటివేమీ ఆలోచించకు. నిన్ను తీసుకువెళ్ళడం నాకే కష్టం కాదు. ఒకవేళ అంతగా లేట్ అవుతుంది అనుకుంటే నేను పర్మిషన్ తీసుకుంటా. నీకంటే అవేం ఎక్కువ కాదు. ముందు నువ్వు బండెక్కు అన్నాడు అనిల్. సౌమ్య బైక్ ఎక్కి అతని మాటలను మళ్ళీ రిపీట్ చేసుకుంటూ, నిజంగానే ఈయనకి నాకంటే ఏదో ఎక్కువ కాదా? అన్నిటికంటే నేనే ముఖ్యమా అని ఆలోచనల్లో పడింది.